హాయ్ సార్, నేను రామ్‌రవిని. ఇందాక మీరు కాల్ చేసినప్పుడు మీరు ఒక డౌట్ అడిగారు కదా! వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కోర్స్ అండ్ బ్యాచెస్ అనేది డిఫరెన్స్ అని అడిగారు కదా! నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సార్ మీకు. సో, బ్యాచెస్ అంటే ఇక్కడ మీరు చూసారు కదా! దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయి మన దాంట్లో. వన్ ఈజ్ కోర్సెస్, వన్ ఈజ్ బ్యాచెస్ అనేది. సో, ఈ బ్యాచెస్ ఏంటి అంటే సార్, మనం ఇప్పుడు మనకి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, లేకపోతే ఇన్‌స్టిట్యూట్స్ కానీ, సో, ఈ బ్యాచెస్ ఫీచర్ అనేది వాడతాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక బ్యాచ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సిఎస్సిఎక్స్ఎస్ అని ఒక బ్యాచ్ అనేది క్రియేట్ చేశాను. ఈ బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? సో 27 నుంచి క్రియేట్ బ్యాచ్. సో ఇలా మనం ఎన్ని బ్యాచెస్ అయినా మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న బ్యాచెస్లో నుంచి మనం ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళు మనీ ఏం పే చేయని అవసరం లేదు. డైరెక్ట్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్టూడెంట్స్ని డైరెక్ట్గా వాళ్ళ నేమ్, వాళ్ళ ఫోన్ నెంబర్తో డైరెక్ట్గా వాళ్ళని పెట్టేసేసుకోవచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ఈ 2 స్టూడెంట్స్ని నేను యాడ్ చేసేసాను డైరెక్ట్గా. ఇలా మీరు ఒక బ్యాచ్లో మీరు 10,000 మంది స్టూడెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. అప్ టు 10,000 స్టూడెంట్స్ని మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కంటెంట్ అనేది ఉండిద్ది. కంటెంట్ ఏంటంటే ఇక్కడ మనకి యూట్యూబ్ ఉండిద్ది కదా, యూట్యూబ్లో నుంచి అన్లిస్టెడ్ లింక్ అనేది పెట్టేసేసుకుంటాం. సో మెటీరియల్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా ఇక్కడ అప్లోడ్ చేసేసుకోవచ్చు. ప్లస్ ఆన్లైన్ టెస్ట్లు కానీ ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ మనకి ఆన్లైన్ టెస్ట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఇక్కడే కండక్ట్ చేసుకోవచ్చు. మేమేంటంటే ప్రీ డిఫైన్ టెస్ట్లు కూడా మేము ముందుగానే ప్రొవైడ్ చేస్తాము. అంటే మీరు ఆల్రెడీ మీకు ఇక్కడ ప్రీ డిఫైన్ టెస్ట్లు అంటే ఇప్పుడు మీరు కామర్స్ వాళ్ళు అనుకోండి ఫర్ అన్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనకి కామర్స్కి సంబంధించిన టెస్ట్ పేపర్స్ కానీ ఏదైనా కావాలనుకుంటే డైరెక్ట్గా మీకు ఇక్కడ టెస్ట్లు అనేవి కూడా ఇక్కడే మీకు ప్రొవైడ్ చేస్తాం. అంటే కొన్ని ఫ్రీ టెస్ట్లు అనేవి ఉంటాయి కూడా ప్రీ డిఫైన్డ్వి. సో మీరు కావాలనుకుంటే వాటిని యూజ్ చేసుకోవచ్చు కూడా ఇలా. సో ఇప్పుడు మీరు ఒక క్లాస్ దేనికన్నా కావాలనుకుంటే దానికి మనం పెట్టేసేసుకోవచ్చు ఇలా. సో ఇప్పుడు మనం పెట్టుకున్న దానికి ఇలా మనం ఏంటంటే నెంబర్ ఆఫ్ బ్యాచెస్ తయారు చేసుకొని ఎంతమంది స్టూడెంట్స్నైనా ఆన్బోర్డ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు వాళ్ళ మొబైల్స్లో నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఏది మనం పెట్టిన కంటెంట్ కానివ్వండి, మన కోర్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు మొబైల్ యాప్లో నుంచి వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి రెండో మాడ్యూల్, ఇదేంటి అంటే కోర్సెస్ అంటే ఏంటి? మనం ఒక కోర్స్ పెడతాము, ఆ కోర్స్కి ఎన్ని రూపాయలు అనేది కూడా మనం పెడతాము. సో ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే మనం పెట్టిన కోర్సులో డైరెక్ట్గా ఇక్కడ మనం యూట్యూబ్ ద్వారా మనం వీడియోస్ ఎక్కించుకోము. డైరెక్ట్ ఇక్కడ మనం ఐక్లౌడ్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. డైరెక్ట్గా ఇక్కడ మనం వీడియోస్ని అప్లోడ్ చేసుకుంటాము. సో స్టూడెంట్స్ ఏంటంటే దే కెన్ యాక్సెస్ దిస్ ఫ్రమ్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్, రెండిట్లో నుంచి ఎక్కడి నుంచైనా వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం పెట్టిన ప్రైజ్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం ఒక కోర్సులో నుంచి ఇప్పుడు మనం ప్రైజ్ పెడతాం, అంటే కోర్స్ పెడతాము, డబ్బులు పెడతాము. ఇది ఎవరన్నా స్టూడెంట్ వచ్చి పే చేసుకుంటే సో క్లాస్ ప్లస్ ఏంటంటే కమిషన్ అనేది తీసుకుంటుంది. సో మీరు పెట్టిన ప్రైజ్లో నుంచి 6.8% అనేది మనం ఛార్జ్ అనేది చేస్తాం మీకు. సో ఇది డిఫరెన్స్. అంటే ఇక్కడ మనకి కోర్సెస్కి బ్యాచెస్కి ఉన్న డిఫరెన్స్ ఇది ఒక్కటే. సో బ్యాచెస్లో ఏంటంటే మనం డైరెక్ట్గా ఎంతమంది స్టూడెంట్స్నైనా బ్యాచెస్లో పెట్టేసేసుకొని వాళ్ళకి మనం యాక్సెస్ ఇచ్చేస్తాం, ఏది మొబైల్ ద్వారా. అదే కోర్సెస్లో అనుకోండి, వాళ్ళు వచ్చి మన దగ్గరికి వచ్చి కొనుక్కొని దెన్ వాళ్ళు అప్పుడు ఆ కంటెంట్ని యాక్సెస్ చేయగలుగుతారు. సో దీస్ ఆర్ ద టూ డిఫరెన్స్ బిట్వీన్ బ్యాచెస్ అండ్ కోర్సెస్.